Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asadoma Sadgamaya Tamasoma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. Class lo మనం రూల్ 8 లో మనం చెప్పుకుంటూ వస్తాం. నేను ఇంకా లాస్ట్ పాయింట్స్ లో ఉన్నామా. This meeting place is the plane of fire, the plane of mind. Fire is the symbol of the intellect, and all magical work is an intelligent process carried and in the strength of the soul by the use of the mind. ఇదంతా కూడా ఫైర్ ఆస్పెక్ట్ గా చెప్తారు. అంటే ది మీటింగ్ ప్లేస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఫైర్. ఈ మూడు కూడా మనకి జలములు, భూతత్వం, తర్వాత వాయువు, ఈ మూడు మనకు చెప్పారు కదా. ఈ మూడు వేర్ దే మీట్ అంటే ఇట్ ఇస్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఫైర్ అంట. ఫైర్ చేత ఈ మూడు కూడా కలవబడతాయి. ఫైర్ మీన్స్ ఇట్ ఈస్ ద మేల్కాంచి ఉండుట. అంటే చోట్లో ప్రజ్ఞ మేల్కాంచి ఉంటుంది కదండి, ఆ చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞని ఫైర్ అంటారు. సో ఫైర్ లో ఇవన్నీ కూడా మిళితమే ఉంటుంటాయి. ద ప్లేన్ ఆఫ్ మైండ్ అన్నారు. సో ఫైర్ ఆస్పెక్ట్ ఎక్కడ తెలియబడుతుందంటే నేనున్నాను అనేటువంటిది ఎక్కడ తెలియబడుతుందంటే మనకు మైండ్ ఆస్పెక్ట్ లో తెలియబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీటింగ్ ప్లేస్ ఇస్ ద మైండ్ అని అన్నారు. Fire is a symbol of the intellect, and all magical work is an intelligent process carried out in the strength of the soul and by the use of the mind. To make itself felt on the physical plane, a brain is required, which is receptive to the higher impulses and which can be impressed by the soul utilizing the chitta or mental substance in order to create the needed thought forms and so express the ideas and purposes of the intelligent loving soul. Intelligent loving soul. సో సోల్ యొక్క దీనికి కావాల్సినటువంటి విధానం అంతా కూడా మనకి మైండ్లో వస్తుంది. సో దాన్ని ఏమన్నారంటే చిత్తము అన్నారు. ఆ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ని ఏమంటారంటే చిత్తము. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు. ఈ మూడు వేరు, ఇవన్నీ కూడా వేరు వేరు మనకి. సో చిత్తం అనేటువంటిది మనకి సోల్కి కావాల్సినటువంటి విధానం. అంటే మనలో ఏది ఆలోచించాలి, ఏది చక్కగా మనకి వివరించి చెప్పాలి అనేటువంటిది చిత్తం యొక్క ఫంక్షనాలిటీ అదంతా కూడా. సో చిత్తం ద్వారా మనకి సోల్కి ఒక చక్కటి కనెక్టివిటీ అంటుంటుంది. సో సోల్ యొక్క ఫర్దర్ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా, అంటే సోల్ ఒక ఇది ఇస్తే దానికి కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా చిత్తముగా మనం చెప్తాం. సో దాని యొక్క ఫర్దర్ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా మనకి చిత్తంలో ఏర్పడి the higher impulses and which can be impressed by the soul utilizing the chitta or mental substance in order to create the needed thought forms. The mental substance ద్వారా అది needed thought forms అనేటువంటి క్రియేట్ అవ్వబడతాయి మనలో. అంటే ఏర్పరచుకున్నటువంటి థాట్ కి ఫర్దర్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి చిత్తంలో మనకి వస్తుంటాయి. ఏర్పడినటువంటి థాట్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇది సోల్లో ఏర్పడినటువంటి దానికి ఫర్దర్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి చిత్తంలో వచ్చి దాని యొక్క పరిపూర్ణంగా అది నిర్మాణం అవ్వడం అనేటువంటిది చిత్తంలో జరుగుతుంటుంది. These are recognized by the brain and are photographed upon the vital aids found in the brain cavity.
when these vital airs can be sensed by the magician in meditation, and the thought forms imprinted on the miniature reflection of the astral light, then the real potency in magic can begin to make itself felt. Vital air అంటే ఏంటంటే మన యొక్క అంటే ఏది నిర్ణయింపబడాలో అది చక్కగా స్పృశింపబడటం, స్ఫురణ రావడం చక్కగా. అంటే చక్కగా మనకు వచ్చినటువంటి థాట్ ఫార్మ్స్ అన్నీ కూడా చక్కగా థాట్ యొక్క రిఫ్లెక్షన్గా ఇవన్నీ కూడా వస్తూ ఉండటం. సో థాట్ నుంచి థాట్ ఫార్మ్స్ అన్నటువంటి మనకు ఏర్పడుతుంటాయి. థాట్ నుంచి థాట్ ఫార్మ్స్ ఏర్పడేటువంటి దాన్ని ఏమన్నారంటే వైటల్ ఎయిర్. సో వైటల్ ఎయిర్లో ఉన్నటువంటిది వీడికి అది వీడు గ్రహించుకుని వీడు దానికి తగ్గట్టుగా వీడు రెస్పాండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ చోట్లో ఇదంతా ఉన్నటువంటిది అంతా కూడా వైటల్ ఎయిర్ అంటాం. సో ఏది నిర్ణయింపబడాలి, ఏది నిర్ణయింపబడబోతోంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటిది అంతా కూడా ఈ వైటల్ ఎయిర్లో ఉంటుంది. ఈ ఉన్నటువంటి వైటల్ ఎయిర్లో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్ చక్కగా రిసీవ్ చేసుకుని దానికి ఒక థాట్ అనేటువంటిది క్రియేట్ చేసి అది థాట్ ఫార్మ్కి మైండ్కి అది చక్కగా రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా వీడు తయారై ఉన్నప్పుడు వైటల్ ఎయిర్లో ఏదైతే ఉందో అది వీడికి చక్కగా మైండ్లోకి అందివ్వబడుతూ ఉంటుంది. థాట్ ఫార్మ్స్ ఇంప్రింటెడ్ ఇన్ దిస్ మినియేచర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆస్ట్రల్ లైట్. ఈ థాట్ ఫార్మ్స్ అన్ని కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆస్ట్రల్ లైట్, అంటే హయ్యర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్లెక్షన్గా ఇది వస్తుంది. హయ్యర్ ఆస్పెక్ట్ అంటే ఇదంతా కూడా సబ్జెక్టుగా ఏదైతే ఉందో అది థాట్ ఫార్మ్ కింద ఏర్పడి అది పూర్తిగా ఆబ్జెక్టివిటీలోకి వస్తుంది, ఆస్ట్రల్ లైట్. Then the real potency in magic can begin to make itself felt. The brain has had accurately the injunctions and instructions of the mind as it relays the beheads of the soul. It injunctions and instructions. ఈ బ్రెయిన్ కూడా ఏంటంటే మైండ్ తోటి చక్కగా లింక్ అయిపోతుంది. ఇవన్నీ మనం ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో చెప్పుకున్నాం. బ్రెయిన్ మైండ్ తోటి లింక్ అయిపోతుంది, మైండ్ ఏమో చక్కగా సోల్ తోటి లింక్ అయిపోతుంది. ఇదంతా కూడా చక్కగా ఈ 3 ఆస్పెక్ట్స్ చక్కగా లింక్ అప్ అయినప్పుడు చక్కగా వీడు సోల్లో ఏదైతే సంకల్పిస్తాడో అది బ్రెయిన్ చక్కగా అది రిసీవ్ చేసుకుని చక్కగా దాని యొక్క కార్యక్రమం నిర్వహణ దాంట్లో నిమగ్నం అవుతుంటుంది. సో సోల్కి బ్రెయిన్కి ఒక చక్కటి కనెక్టివిటీ ఎప్పుడు ఉంటుందంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు సోల్కి బ్రెయిన్కి చక్కటి కనెక్టివిటీ ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా లేకపోతే మనకి ఇది కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ఫస్ట్ బ్రెయిన్ చక్కగా అది ఒక స్థితిలో నిలబడి ఉండగలగాలి. తర్వాత మనస్సు చక్కగా అది నిశ్చల స్థితిలోకి అది రావాలి. అప్పుడు సోల్లో ఏది ఉందో అది చక్కగా నిశ్చలంగా ఉంటుంది, మనసుకి అది అందివ్వబడుతుంది. అందివ్వబడినటువంటి దానికి ఫర్దర్ ఇదంతా కూడా తయారు చేసి ఇచ్చేటువంటి బ్రెయిన్. ఈ రకంగా ఇవన్నీ కూడా చక్కగా లింకప్ అయినప్పుడు సోల్ ఏదైతే చెప్తుందో అది చక్కగా బ్రెయిన్లో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ లింకప్ ఎప్పుడు ఏర్పడుతుంటుందో అప్పుడల్లా కూడా వీడికి సోల్ నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి వస్తుంటాయి. ఈ లింకప్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు అంతా కూడా గజిబిజిగా ఉంటుంది. చేసుకునేటువంటి పనులు కానీ లేదా వీటి చేసేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం అంటే ఒకసారేమో అది చేయాలంటే మళ్ళీ మనం చేయలేము అన్నట్టుగా ఉంటుంది. లేదా ఒకసారి ఏమో చేద్దాం అంటాడు, ఒకసారి ఏమో అమ్మో మనం చేయలేము సార్, ఇంత పని ఇంత సేవా కార్యక్రమం మనం పెట్టుకోలేము అన్నట్టు ఉంటాడు. ఇలాంటిదిగా ఉంటుంటుంది. ఆ రెండింటికి కనెక్టెడ్ ఉన్నప్పుడు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది. The heads of the soul, the vital airs are swept into form-making activity just as their lighter, higher correspondence, the modification of the thinking principle, the mind stuff, are thrown into an analogous form-making activity. These can then be seen interiorly by the man who is seeking to perform the magical work, and much of his success is dependent upon his ability to register impressions exactly and to see with clarity the forms of the process in magic which he is seeking to demonstrate as magical work in the outer world, which he is seeking to. So వీడి చక్కటి దర్శనం అన్నటువంటిది అవ్వాలి. ఎప్పుడు కూడా చక్కటి దర్శనం అయిందనుకోండి వాడు చేయగలుగుతాడు చక్కగా. ముందు వీడికి దర్శనమే చక్కగా అవ్వలేదు అనుకోండి, సరిగ్గా కనబడకపోతే వీడు దాన్ని చెప్పగలడు లేదా ఎలా చేయగలడు, చేయలేడు. చక్కగా వీడికి దర్శనం అవ్వాలి. అంటే ఈ ఇంట్యూషన్ అనేది అయితే చెప్పారు మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో, ఆ దర్శనం అన్నటువంటి వీడికి చక్కగా అయినప్పుడు దాన్ని చక్కగా బ్రెయిన్ రిసీవ్ చేసుకొని చెప్పగలరు. సో ఈ మూడింటికి కనెక్టివిటీ కరెక్ట్గా ఉన్నప్పుడు, సోల్కి మైండ్కి బ్రెయిన్కి కనెక్టివిటీ చక్కగా ఉన్నప్పుడు అది బ్రెయిన్ చక్కగా చూడగలరు. చూసినటువంటి విషయాన్ని అప్పుడు ఇదిగో నేను చూశానండి. బ్రెయిన్కి మైండ్కి సోల్కి కనెక్టివిటీ లేదనుకోండి, చూసానో లేదో నేను చెప్పలేను సార్, చూసినట్టుగా ఉంది కానీ
ఐ కెనాట్ గివ్ గ్యారంటీ అంటాడు. వీడు చెప్పలేడు, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసాం, అందులో మాస్టర్ సివి గారు దర్శనం అయినట్టుగా ఉంది, ఏమో సార్ నాకు ఏం గుర్తులేదని అంటాడు. ఫినిష్. అలా ఉంటుంది అనమాట. It might therefore be said there are 3 stages in the form making process. First, the soul or spiritual man, centered in the soul consciousness and functioning in the secret place of the Most High, visualizes the work to be done. This is not a sequential act, but the finished, completed work of magic is visioned by a process that does not involve the time element of spatial concepts at all. Secondly, the mind responds to the soul calling attention for the work or to be performed, and is swept into thought form, making activity by the impression according to the lucidity and illumination of the mind stuff. So will be the response to the impressions. This is 3 stages ka meer ardham chesukochani ani cheptunnaru. There are 3 stages in the form making process. So okati edaina sare okati erpadalante adi 3 stages ga telusukonandi. First, soul చోట్లో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి దాన్ని వీడు ఫస్ట్ సోల్ ద్వారా వీడికి అది దర్శనం పడుతుంది. దర్శనం పడినటువంటిది చక్కగా మన యొక్క మనస్సు మీద అది ప్రతిబింబం పడుతుంది. పడినటువంటిది చక్కగా బ్రెయిన్ దాన్ని రిసీవ్ చేసుకుని ఈ ప్రతిబింబాన్ని అది మనకి భాషలోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇది 3 స్టేజెస్ లో జరిగేటువంటి కార్యక్రమం. సో మన యొక్క సోల్ దాన్ని ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ది మోస్ట్ హై అని అన్నారు. ఇట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్, గుహ్యము అన్నారు. గుహ్యము అని అన్నారంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సీక్రెట్. ఎందుకు సీక్రెట్ గా ఉంటుంది అది అంటే కనుక చాలా మంది చూసుకోవట్లేదు సార్, అది అందుకు సీక్రెట్ గా ఉండిపోయింది. నిజానికి అక్కడ అది ఉందని ఎవరు తెలుసుకోవట్లేదండి, అందుకని అది సీక్రెట్ గా ఉండిపోయింది. అందరికీ అది ఉందని, అది ఉంది అనేటువంటిది వ్యక్తీకరణలో ఉంటుంది, కానీ నిజంగా అది ఎక్కడుందో ఎవరు చూసుకోలేకపోతుంది. నేను ఉన్నాను అనేటువంటి తెలుస్తాను. ప్రతివాడు పనులు చేసుకుంటున్నాడు, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ నేను అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేటువంటిది మాత్రం ప్రతి వాడికి సీక్రెట్ గానే ఉంటుంది, ఎవరికి తెలియట్లేదు. అందుకని ఇట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ అన్నారు. రాజవిద్య, రాజగుహ్యము అన్నారు. ఇట్ ఈస్ ద రాజవిద్య అంటే ఈ నేను అనేటువంటి తెలుసుకోవడమే రాజవిద్య, దాన్ని రాజవిద్య అన్నారు. అది గుహ్యముగా ఉందండి అన్నారు. అంటే చాలా సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకూడదు అన్నట్టుగా కాదు, ఎవరు చూసుకోవట్లేదు అన్నారు. గుహ్యము అంటే ఇక్కడ ఎవరికి చెప్పబడన్న విషయం కాదండి, అందరికీ అది చెప్పడేటువంటి విషయం కాదు సార్. చాలా శ్రద్ధాభక్తి ఉన్నవాడికి లేదా ఎంతో ఇది ఉన్నవాడికి చెప్తామని కాదు అక్కడ ఉద్దేశం. అది ఎవడో కూడా దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు, అందుగురించి అది గుహ్యముగా ఉండిపోయిందండి అంటున్నారు. ఇప్పుడు కూడా ఇట్ ఇస్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ది మోస్ట్ హై. ప్రతి వాటిలోనూ ఉంది సీక్రెట్, దాన్ని తెలుసుకోండి. అది ఇంకా పాయింట్. విజువలైజెస్ ద వర్క్ టు బి డన్. వీడు చక్కగా సోల్ ద్వారా అది విజువలైజ్ చేసుకుంటాడు. విజువలైజ్ చేసుకున్నటువంటిది చక్కగా అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లోకి వచ్చేటికి ఇది ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే దిస్ ఈస్ నాట్ ఎ సీక్వెన్షియల్ యాక్ట్ బట్ ది ఫినిష్డ్ కంప్లీటెడ్ వర్క్ ఆఫ్ మ్యాజిక్ ఇస్ విజన్. సో అది ఎలా, అది మొత్తం ప్లాన్ అంతా కూడా ఒక్కటేసారి వస్తుందండి సోల్లో. సో ఇది మొదలెట్టి ముందు ఒక 2 అడుగులు వేసి తర్వాత 4 అడుగులు వేసి ఇలా ఉండదు. సోల్ ద్వారా మొత్తం వాడు చూస్తాడు. చూసిన తర్వాత అది టైం పీరియడ్ అనేటువంటిది ఇట్ డిపెండ్స్. ఒక పని ఉంది, ఆ పని చేయడంలో వాడికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది అది కాదు అక్కడ కనబడేది. పని అవ్వడం మాత్రం కనబడుతుంది. ఉదాహరణకు గుడి కట్టడం మాత్రం కనబడుతుంది. అది ఎంత టైం పడుతుంది ఏమిటి అనేటువంటి తర్వాత బ్రెయిన్ చూసుకుంటుంది ఆ పని. సోల్కి టైం తోటి లింకప్ కాదు, సోల్కి ఏంటంటే వర్క్ తోటి లింకప్. టైం ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్కి లింకప్ అన్నమాట. మనం పొద్దున్నే లేస్తాం, పడుకుంటాం, ఏదో ఇన్ని గంటలకి ఈ పని చేయడంతో బ్రెయిన్ లింకప్. సోల్కి అదంతా లింకప్ కాదు, సోల్కి వర్కే లింకప్. అర్థాది లేచి కూర్చొని చదువుకున్నా చక్కగా సోల్ అలా మనకి చక్కగా అది అర్థం చేసుకునేటువంటి కెపాసిటీలు అలా సోల్ ఇచ్చుకునే ఉంటుంది. సో సోల్కి టైం తోటి లింకప్ కాదన్నమాట. గురించి ఏమంటే స్వెప్ట్ ఇన్ టు థాట్ ఫామ్ మేకింగ్ అది మైండ్ ఎలిమెంట్స్ అండ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ద టైం ఎలిమెంట్ ఆర్ స్పెషల్ కాన్సెప్ట్ అట్ ఆల్. దీనికి టైం తోటి సంబంధం లేదు. సెకండ్లీ ద మైండ్ రెస్పాన్స్ ద సోల్ by the impression according to the lucidity and illumination of the mind stuff. So will be the response to the impression. వీడి మైండ్కి అంటే వీడి యొక్క మనసుకి వీడి యొక్క సోల్కి ఎంత చక్కగా ఆత్మకి ఎంత చక్కగా లింకప్ అనేటువంటిది ఏర్పడుతుందో దానికి తగ్గట్టుగా వీడి పూర్తి ప్లాన్ అనేటువంటిది వీడి మనసుకు అందుతుంది. మొత్తం మసిగా వీడు పెట్టుకున్నాడు అనుకోండి గాజు బొమ్మని, అప్పుడు లైట్ ఉందని తెలుస్తుంది కానీ అంతకుమించి ఏం తెలియదు.
దాన్ని చక్కగా తుడుచుకుని నీట్గా పెట్టుకుంటే దాన్ని చక్కగా ఆ వెలుగు మొత్తం అంతా కూడా వెప్పాలి. అది ఎట్లాగో మనస్సు ఎంత చక్కగా పరిశుభ్రంగా చక్కగా పెట్టుకుంటాడో అప్పుడు సోల్ నుంచి పడేటువంటి రిఫ్లెక్షన్ మైండ్ మీద మొత్తం పర్ఫెక్ట్గా పడుతుంది. If the mind is a true reflector and receiver of soul impression, the corresponding thought form will be true to its prototype. If it is not true, then the thought form created will be distorted and incorrect, unbalanced and out of drawing. సోల్ కింద వీడికి కరెక్ట్ కనెక్టివిటీ వస్తే వీడికి ఏర్పడేటువంటి థాట్ ఫామ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. లేకపోతే వీడికి ఏర్పడేటువంటి థాట్ ఫామ్స్ కరెక్ట్గా ఉందో లేదు వీడికే డౌట్గా ఉంటుంది. ఏమో అనుకున్నాను కానీ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అండి అంటాడు. సో ఏర్పడేటువంటి థాట్ ఫామ్స్ కరెక్ట్గా ఉందో లేదు వీడికే డౌట్ఫుల్లో పడుతుంటాడు. డౌట్లో పడ్డాడంటే వీడికున్న సోల్కి కనెక్టివిటీ లేదని అర్థం అంట. ఆ రకంగా ఉంటుంటుంది. సో it is in meditation that this work of accurate reception and correct building is learned, and hence the emphasis laid in all true schools of esoteric training upon a focused mind, a capacity to visualize, an ability to build thought forms, and an accurate grasp of egoic intent. Hence, also the need of magician beginning the practical work of magic with himself as the subject of the magical experiment. He begins to grasp the vision of the spiritual man as he is in essence. The vision of the spiritual man as he is in essence. అంటే ఇప్పుడు పూర్తిగా దాని యొక్క ప్లాన్ వీడికి పూర్తిగా అది స్టెప్స్ అలా వేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే సోల్కిన వీడికి చక్కటి కనెక్ట్ ఉన్నప్పుడు ఇదంతా చక్కగా దర్శనపడుతుంది. ఈజ్ ఇన్ ఎసెన్స్. He realizes the virtues and reactions which the spiritual man would evidence in physical plane life. He builds a thought form of himself as an ideal man, the true server, the perfect master. He gradually coordinates his forces so that power to be these things in external reality begins to take shape so that all men can see. So వీడికి ఏర్పడినటువంటి థాట్ వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వీడికి అంటే సంపూర్ణంగా వీడికి ఏర్పడినటువంటి థాట్ వీడు దానికి తగ్గట్టుగా వీడు వర్క్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అంటే ముందు ఫిజికల్ గా అది దిగే లోపు వీడు కొంత వర్క్ చేస్తాడు. అంటే వర్క్ చేయడం అంటే దాన్ని చక్కగా దానికి కావాల్సినటువంటి థాట్ ఫారం అంతా కూడా వీడు బిల్డప్ చేస్తాడు. అంటే దాని గురించి చక్కటిగా అది ఆ పని గురించి వీడు చక్కగా ఆలోచించుకుంటే దాన్ని ఎలా స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎలా ఇది ఒక 100 మంది చేయాల్సిన పని అనుకోండి. 100 మందిని వీడు ఎంతమంది వస్తారు నా పని కానీ వీడు పిలవడం అనేటువంటిది ఉండదు. వీడికి ఏర్పడినటువంటి థాట్కి ఫారం అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఆ ఫారం వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది వీడి ద్వారా. అందురించి వీడు చేస్తున్నటువంటి పనికి వాళ్ళే వీడిని అడుగుతారు, మీరు ఏదో పని సేవ చేస్తున్నారు కదా, మందులు కట్టినా నేను, లేదా ఫైల్స్ తీనా, లేదా కేషీట్ రాయనా అంటే వాళ్ళే వీడిని అడుగుతూ ఉంటారు. నేను మందులు పెట్టుకున్నాను వచ్చి కేషీట్ రాయని ప్రతి వాడికి ఫోన్లు చేసి పిలవడం ఇదంతా ఉండదు వీడు. సో వాళ్ళే వీడి వర్క్కి రెస్పాండ్ అవుతుంటారు. చక్కగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు వీడి యొక్క ప్లాన్ వీడి ఏదో సేవ బాగుంటుంది, మనం కూడా ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ముందు వీడి యొక్క రిఫ్లెక్షన్ పూర్తిగా పడనటువంటి వాడికి ముందు ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనిపిస్తుంది. మంచి పని చేద్దామని వాడు ఏదో మొదలెట్టుకుని నెమ్మదిగా వీడి దగ్గరికి వాడు చేరతారు. సరే మీరు ఏదో సేవ చేస్తున్నారు కదంటే నేను కూడా మీతో పాటు ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ కేషీట్లు రాస్తానండి, ఏదో వాడికి చేతనని వాడు వస్తుంటాడు. అలా పబ్లిక్ అంటే వీడి వర్క్కి ఎంతమంది అవసరమో అంతమంది అలా అట్రాక్ట్ అవుతారు. 4 అవసరమైతే 4 వస్తారు, 10 మంది అవసరమైతే 10 మంది వస్తారు, 100 మంది అవసరమైతే 100 మంది వస్తారు. అది వీడి లోపల వీడు బిల్డప్ చేసుకునేటువంటి దానికి అది జరిగేటువంటి కార్యక్రమం. కానీ నేను ప్రతి ఊర్లోనూ వైద్యాలయం పెట్టాలి, మీరందరూ ప్రతి ఊరు నుంచి నలుగురు రండి అని చెప్పి పిలవడం అని కానీ ఇలాంటిది ఏది ఉండదు. అట్లా he gradually coordinates his forces so that power to be these things in external reality begins to take shape so that all men can see, or that all men can see it. He creates a pattern in his mind which cues as true as he can make it to the prototype, and which serves to model the lower man and force conformity to the ideal. వీడు చక్కగా వీడికి ఐడియల్గా ఏదేదో వచ్చిందో దానికి చక్కటి రూపకల్పన వీడు చేస్తాడు. ఆ చక్కటి శిల్పం వీడు మొదటి చెక్కడానికి ముందు వీడు మనసుతోటి దాన్ని చూస్తాడు. రాయిని చూసినప్పుడు వీడికి శిల్పం కనపడుతుంది రాయిలు.
దాని తగ్గట్టుగా వీడు చెప్పుకుంటూ వెళతాడు అనమాట. చెప్పుకుంటూ వెళుతున్నటువంటి దానికి తగ్గట్టుగా వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళలోంచి వీడు రెస్పాన్స్ చూసుకుంటూ వస్తాడు. ఆ రకంగా ఉంటుంది. అంటే ఇట్స్ ఏ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ. ఇదంతా కూడా ఈ మ్యాజికల్ వర్క్ ఇస్ ఎ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ. అంటే వీడికి లోపల ఏదైతే జరుగుతూ ఉంటుందో అది వ్యక్తీకరణంలో వీడు బయట ఆ ప్రతిబింబం వీడి నుంచి చుట్టూతో పడుతుండడంలో వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అది చూస్తూ ఉంటారు. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు వీడి ప్లాన్ ఇదని. ప్రతి ఊర్లోనూ వైద్యాలయం పెట్టాలని నా ప్లాన్ అని మాస్టర్ గారు అనలేదు కదా. మరి ఈరోజు ప్రతి గ్రామంలోనూ చాలా ఇలా వైద్య సేవ వెళ్ళిపోతుంది. మరి ఆయన ఎప్పుడు చెప్పలేదు ప్రతి గ్రామంలో మనం వైద్య సేవ చేయాలంటే హోమియో బాగా ప్రచారం చేయాలని అని అనలేదు కదా ఆయన. అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే విజువలైజ్ లోపల నుంచి అవుతుంటుందో అది చక్కగా దానికి అలా వస్తూ ఉంటారు, అలా జరుగుతుంది. మొత్తం ఆయన విజువలైజేషన్ అయిపోతుంది. మొత్తం సోల్ నుంచి చక్కగా ఈ విజువలైజేషన్ అయిపోయింది. దానికి థాట్ ఫారం అనేటువంటి క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయినటువంటి థాట్ ఫారంకి చక్కగా చుట్టూతో ఉన్నటువంటి ఇది పవర్ అనుకుంటే దానికి యాడ్ అయ్యి ఆ పవర్ ఈ థాట్ అనుకుంటే దానికి యాడ్ అయ్యేకి ఆ థాట్ కి జనాలు అనేది కానీ లేదా వస్తువులు కానీ ఇవన్నీ దానికి చేరుతూ ఉంటాయి. గురు పూజలు అనేవాడికి వాడికి ఎప్పుడు బియ్యం సంచి వాడు వచ్చే పేషెంట్ వచ్చి మీరు బియ్యం సంచి తెచ్చి పెట్టేశాడు అనుకోండి. ఎలా పెట్టేసాడు వాడికి మనం చెప్పలేదు, ఇంకా గురు పూజలు కాగితం వాడికి ఇవ్వలేదు, వాడు తెచ్చి పెట్టేస్తారు. అంటే ఈ థాట్ ఫారం కి అలా అవన్నీ కూడా అలా వస్తూ ఉంటాయి. నిజానికి నేను గురు పూజ చేస్తున్నా, మీరు బియ్యం ఇస్తారా, మీరు పప్పు ఇస్తారా, ఇవన్నీ అడగక్కర్లేదు. అది అందు గురించి ఎవరిని ఏం అడగద్దురా నాయన అని చెప్పాడు. ఎందుకు అడగద్దంటే నీకున్నటువంటి థాట్ ఫార్మ్కి అవన్నీ వస్తుంటాయి. చెయ్యాలనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినా ఆయన నుంచి వస్తుంటుంది కదా. అది చక్కగా నీకు ఇచ్చినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళు, దానికి ఏవి ఏర్పడాలో అవన్నీ ఏర్పడుతుంటాయి. ఎందుచేత ఇంకా సోల్ నుంచి వచ్చినటువంటి థాట్కి ఎనర్జీ అనేటువంటిది రోజు వీడు దానికి ఫారం ఏర్పరచడంలో ఆ పవర్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఆ పవర్కి ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది అసలు సత్యం. As he perfects his technique, he finds a transforming power at work upon the energies which constitute his lower nature until all is subordinated and he becomes in practical manifestation what he is esoterically and essentially what he is. So perfect his technique. He finds a transmitting. Your technique and the perfect ఉంటుందో అండ్ చక్కగా ట్రాన్స్మిట్ అవడం అంటే జరుగుతుంది వర్క్. Transforming power at work upon the energies which constitute his lower nature. అది లోవర్ నేచర్ లో ఆ పవర్ ఆఫ్ వర్క్ అంటే అది చక్కగా రిఫ్లెక్ట్ అంటే వీడి లోవర్ నేచర్ లో ఏది కావాలో అది వీడి దగ్గరకు వస్తుంటుందండి. అది వీడు చూస్తాడు చక్కగా పవర్ ఎట్ వర్క్ అని. సో అది ఎప్పుడైతే జరుగుతుంది నెక్స్ట్ as this takes place, he begins to be interested in the magical work in which it is the function of all true souls to participate. It is the function of all true souls to participate. ఒక చక్కటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందులో ఎప్పుడు కూడా మనది కూడా ఒక సన్నిధి అనేటువంటిది ఉండాలి. మాస్టర్ శ్రీ గారి కార్యక్రమం అవునా కాదా అంటే దానికన్నా ఒక చక్కటి దైవ కార్యక్రమం జరుగుతుంటే వీలైనంత వరకు మనకి అవకాశం ఉన్నంత వరకు అందులో మనం పార్టిసిపేట్ చేయడానికి. దానికి ఏమవుతుందంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సాధన చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా అలా చేరినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ ఇంకా బాగా జరుగుతుంది. సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయ్యి వీళ్ళందరూ వైట్ మెజిషియన్స్ కదా, అలాంటి వాళ్ళందరూ అక్కడ దగ్గర చేరేటప్పటికి ఆ వర్క్ ఇంకా బాగా జరుగుతుంది. సో ఇది all true souls to participate. Then the third aspect of the form making process can manifest. The brain is synchronized with the mind and the mind with the soul, and the plan is sensed. The vital aids in the head can be modified and respond to the force of the building magical work. A thought form exists then as the result of the previous two activities, but it exists in the place of the brain activity and becomes a focusing center for the soul and a point through which energy can flow for the performance of the magical work. This magical work carried out under the direction of the soul leads then to the creation of a focusing center or form within the head of the magician. The energy which flows through this focal point acts through three distributing agents, and hence all three are involved in the all magical work. The magical work ki chakkaga వీడు బ్రెయిన్ చక్కగా అది రిసీవ్ చేసుకుంటుంది, దానికి తగ్గట్టుగా వీడు 10 మందితో వీడు మాట్లాడడం ఇది చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయ్యి మైండ్ ఆస్పెక్ట్ తోటి చేస్తున్నప్పుడు మనస్సు ద్వారానే ముందు అసలు 300 కార్యక్రమం అవుతుంది. అది తెలుసుకుంటే
ఫిజికల్గా చేసేది చాలా తక్కువ. బాగా తెలుసుకోండి. యాక్టివిటీస్ ఎక్కువగా జరిగేది మనకి మైండ్ ఆస్పెక్ట్ తోటి చేసేవి ఎక్కువ ఉంటాయి. అందు గురించి మనం ఒక యజ్ఞం చేసేటప్పుడు ఏమని చెప్తారంటే కనుక ఒక బ్రహ్మస్థానం అంటారు. బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ అలా కూర్చుని ఉంటారు అంతే. అంటే ఆయన అదిలో హోమం చేస్తున్నప్పుడు అందులో సమిధలు వేయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు ఋత్వికులు అని ఉంటారు. వాళ్ళు వేరు. బ్రహ్మస్థానంలో ఒక అంటే వాటన్నిటికీ హెడ్గా ఉన్నటువంటి వాడు అక్కడ కూర్చుంటాడు. ఉత్తరాన్ని కూర్చున్నటువంటి ఆయన మాట్లాడు. హీ జస్ట్ సైలెన్స్ ద్వారా ఆయన మొత్తం యాక్టివిటీని ఆయన కంట్రోల్ చేస్తుంటారు. త్రూ సైలెన్స్ అంతే. ఇది పొలాలు అయిపోతే ఇదేదో ఈ ద్రవ్యం వేయండి ఇదేదో ఏం మాట్లాడతారు హోమంలో. ఆ యజ్ఞ కార్యక్రమం, యజ్ఞం అంటే సృష్టిలో ఇవన్నీ జరిగేది. అదే ఎక్కువగా మనం హోమం ఇవి జరిగే చోట మనం చూస్తుంటాం అలాంటి వాళ్ళని. కొన్ని రిచువల్స్, ఇన్నర్ రిచువల్స్ లో కూడా బ్రహ్మస్థానం అనేది పెడతారు. అక్కడ ఒక చాలా హై వీళ్ళు పెడతారు. సో వాళ్ళు అలా పెట్టినప్పుడు వాళ్ళ యొక్క సైలెన్స్ చేత యాక్టివిటీ అంతా కూడా సృష్టిలో జరుగుతుంది. అలా ఈ సమస్త యాక్టివిటీస్ అంతా కూడా మైండ్ ఆస్పెక్ట్ తోటి ఎక్కువ జరుగుతుంటుంది. తర్వాత బ్రెయిన్ తోటి తక్కువ, మిగిలిన ఇదంతా ఏర్పడుతుంది. మొత్తం వర్క్ ఇదవుతుంది. దీన్ని త్రీ పాయింట్స్ తోటి చెప్తారు మనకి. ఏంటంటే అవి ఆల్ త్రీ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ మ్యాజికల్ వర్క్. ది రైట్ ఐ త్రూ విచ్ ది వైటల్ ఎనర్జీ ఆఫ్ ద స్పిరిట్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. మనలో ఉండేటువంటి కుడి కన్ను. సో ఇడ పింగళ సుషుమ్న, ఈ పింగళ అదనమాట. సో సుషుమ్న అంటే మెయిన్ ఇది. షట్చక్రాలు ఇదంతా మనకి చెప్పేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ మనకి పింగళ. ఇప్పుడు సూర్య ప్రజ్ఞ, తర్వాత చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడు అన్నట్టు ఇడా పింగళ సుషుమ్న అంటే. అందులో సూర్యుడి యొక్క ప్రతిబింబమే కదా చంద్రుడు. అందు నుంచి రైట్ ఐ ఇస్ సన్, సూర్యుడు. సో ఆయన యొక్క అది స్పిరిట్ ఆస్పెక్ట్ గా మనలో పనిచేస్తుంది. The throat center through which the word, the second aspect or the soul expresses itself. So throat center ద్వారా ఏం జరుగుతుందంటే through which the word, the second aspect or the soul expresses itself. సోల్ యొక్క ఆస్పెక్ట్ అంతా కూడా థ్రోట్ ద్వారా, అంటే సోల్ కింద థ్రోట్కి ఒక చక్కటి కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే చక్కగా సోల్ ఏదైతే అది సంకల్పిస్తుంటుందో అది వీడు వాయిస్ ద్వారా అది వస్తుంది. సరస్వతి అన్నారు. సరస్వతి అంటే సుషుమ్న. సో ఈ సోల్ తోటి ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడో ఆ సోల్ కింద వీడు వాకుకి ఒక చక్కటి ఇది అనుసంధానం చెంది ఉంటుంది. థ్రోట్ సెంటర్ చక్కగా ఇచ్చుకుంటే. థర్డ్ ఇస్ ద హ్యాండ్స్ త్రూ విచ్ ద క్రియేటివ్ ఎనర్జీ ఆఫ్ ద థర్డ్ ఆస్పెక్ట్ వర్క్స్. థర్డ్ ఆస్పెక్ట్ ద హ్యాండ్స్, చేతులు. చేతులు చాలా ఇదని. చేతులు ఈ దేవతలు, గ్రహములు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ ప్లేసెస్ ఉన్నాయి చేతులు. పామిస్ట్రీలు అవన్నీ మనకు చెప్తారు. వీటిలో సమస్త దేవతలు ఉంటారు మన చేతిలో. అలానే గ్రహముల స్థానాలు ఉంటాయి వీటన్నిటికీ. అందులో ఈ చేతుల ద్వారా క్రియేటివిటీ వర్క్ అంటే జరుగుతుంది. అంటే చేతులు, మన చేతుల్లో ఏదైతే చోట్ల అవి ఉన్నాయి కదా గ్రహాలు, ఇవన్నీ అవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంది మన చేతులు. కనుక ఈ చేతుల ద్వారా మనం చేసేటువంటి పనులు కానీ ఇవన్నిటికీ చాలా ఇది ఉంటుంది మనకి ఎనర్జీస్. అందులో చేతుల ద్వారా మనకి అంటే ఈ మూడు లింకప్ అవ్వాలి. మన కన్ను, మన వాక్కు, మన చేతులు, ఈ మూడు లింకప్ అయితే మ్యాజిక్స్ అర్థం. దీంతో మనకి రూల్ 8 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ we shall proceed to the rule 9. Condensation next ensures the fire and waters meet, the form swells and grows, that the magician sets his form upon the proper path. ఇది రూల్ 9. దీన్ని మనం 2 headings లో చదువుకుంటాం. The necessity for purity, fundamental forms, ఈ 2 headings లో మనం చదువుతాం దీన్ని. అందులో అయితే మనకి 15 రూల్స్ లో ఈ 15 రూల్స్ మనకి కాస్మిక్ ఫైర్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అయితే అందులో ఎక్స్ప్లెనేషన్ మీకు అవకాశం ఉన్న వాళ్ళు అందులో కూడా ఒకసారి చదువుకోండి వీలున్న వాళ్ళు. అందులో మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అంటే అక్కడ ఒక యాంగిల్లో చెప్తారు. ఇక్కడ దాన్ని ఫుల్ అనాలిసిస్ గా ఇక్కడ వస్తుంది. అక్కడ కొంచెం అంటే ఆల్రెడీ ఆయన కాస్మిక్ ఫైర్ లో చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ పార్ట్ లో వస్తుంది. చాలా సంక్షిప్తంగా చెప్తారు. అక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇద్దరికేమో చాలా వివరంగా ఇస్తున్నారు. అయితే అది కూడా ఒకసారి మీరు చూసుకోండి అన్నట్టుగా ఆయన ఇక్కడ మనకి చెప్తున్నారు. In the comment given in the treatise is noticeably brief. అక్కడ రూల్ 9 గురించి జస్ట్ 4 lines ఇస్తారు ఆయన. అక్కడ అదేంటో అది ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ఆయన, చదువుకున్నాం. This rule is very briefly summed up in the injunction
let desire and mind be so pure and so equally apportioned and the created form so justly balanced that it cannot be attracted towards the destructive or left-hand path. That it cannot be, it cannot అనేసారు అంత అంటే ఎప్పుడైతే వీడు చక్కటి ఇది ఈ స్థితిలోకి వస్తాడో ఇంకా వీడు జారడం అనేటువంటిది ఉండదు ఈ స్థితిలోకి చేరిన తర్వాత. లెట్ డిజైర్ అండ్ మైండ్ బి సో ప్యూర్ అండ్ సో ఈక్వల్ అపోర్షన్. మన డిజైర్ను మన మైండ్ అది చక్కటి ప్యూరిఫైడ్ స్థితిలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, ఇంకా వీడు జారడు. వీడు జారాడంటే వీడు ప్యూరిఫై అవ్వలేదు అన్నది. 2 × 2 వాడు 3 అని రాశాడు అనుకోండి, అంటే వీడు 5th క్లాస్ వీడు ఫిట్ కాదని అర్థం. 5th క్లాస్ వాడు ఫిట్ వాడు 2 × 2 = 3 అని రాస్తాడు. ఫిట్ అయినటువంటి వాడు 2 × 2 = 4 అని రాస్తాడు. అది అలా అన్నమాట ఇది. సో ఈ రెండు చక్కగా ప్యూర్గా ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ పాత్రలోకి జారిపోవడానికి ఉండదు అని చెప్తుంది. ఇది ఇంతే చెప్తారు ఆయన రూల్ 9 గురించి. ఇందులోనేమో మనకి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పాయింట్స్. The reason for this brevity may be stated to be due to the extreme simplicity of this rule in the consciousness of the man who knows and its extreme complexity from the standpoint of the casual reader. సో దీని గురించి చాలా చక్కగా చదువుకుంటే, దీని గురించి చక్కటి అవగాహన చేసుకుంటే ఓకే ఇంతే కదా అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే అమ్మో ఇంతనా అంటే అనిపిస్తుంది. అదన్నమాట క్యాజువల్ రీడర్కి ఇట్స్ ఎక్స్ట్రీమ్ కాంప్లెక్సిటీ. లేదా మామూలుగా చక్కటి సాధన చేసుకున్నటువంటి వాడికి చాలా ఈజీగా ఉండేటువంటి రూల్ ఇది. ఓన్లీ ద సింప్లెస్ట్ అండ్ మోస్ట్ ప్రాక్టికల్ ఆఫ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇస్ దేర్ given, but perhaps a few of the deeper meanings can be imparted. It is interesting to note that as progress is made upon the path, the forms in which truth can be given become more and more simple, while the meaning grasped becomes more and more wide and inclusive, and hence involves more and more complexity. Finally, it had 2 symbols, and the cosmic plan is grasped through the presentation of geometrical forms to the inner eye of the aspirants. చోట్లో ఏర్పడినటువంటివి ఇది ఒక ఇన్నర్ ఐ ద్వారా అవి జామెట్రికల్ ఫిగర్స్గా విడిపిస్తుంది. మన ఉదాహరణకు మనం వజ్రం గుర్తు వేసుకుంటాం. ఇది చోట్ల ఇవ్వబడినటువంటిది వీడి ఇన్నర్ ఐ ద్వారా వీడికి తెలియబడి అది వీడి ఎక్స్ప్రెషన్స్లోకి తెచ్చుకుంటుంది. ఇది జరిగేటువంటి విషయం. దాన్ని ఏమని చెప్తున్నారంటే అండ్ హెన్స్ ఇన్వాల్వ్స్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్సిటీ. ఫైనల్లీ రిసార్ట్ ఈజ్ హ్యాడ్ 2 symbols and the cosmic plan is grasped through the presentation of geometrical forms to the inner eye of the aspirants. The cardinal point emphasized in this role is purity, and in the last analysis, purity is largely a question of motive. If the incentive to action of any kind in the 3 words is based on personality desire and brought about by the applied use of the mind, then impurity characterizes that action. సో వీడి మైండ్ వీడి యొక్క భావములు వీడి యొక్క మోటివ్ ప్యూర్గా ఉన్నప్పుడు వీడి యొక్క కార్యక్రమం చాలా బాగుంటుంది. వీడు చక్కగా ఇవి పరిపూర్ణ స్థితికి చెందకపోతే ఏమవుతుందంటే వీటిలో ఒక ఇంప్యూరిటీ అంటుంది ఉండిపోతుంది. ఇఫ్ ద ఇంపల్స్ ఎమనేట్స్ ఫ్రమ్ one dweller in the form, it is then subordinated and controlled by the dweller to the desired end. Then the characteristic is purity within the group limitations. For absolute purity only exists when entire freedom from control has been brought about. The soul is group conscious and group controlled, and until the causal body has been overcome and liberation from the control is achieved, the real significance of purity will not be comprehended. Suffice it to say that there is a close connotation between impurity and limitation of any kind. So impurity and it is limited. అంటే సోల్ ఆస్పెక్ట్కి చక్కగా ఇచ్చుకోనప్పుడు అది ఏమవుతుందంటే అది కొంత లిమిటెడ్గానే వర్క్ చేస్తుంది. అంటే పరిపూర్ణంగా అది ఎప్పుడు పనిచేయగలుగుతుంది అంటే ఈ మన యొక్క మైండ్ ఇవన్నీ కూడా సోల్ తోటి చక్కగా లింకప్ అయినప్పుడు దాని యొక్క ఫుల్ గ్లోయింగ్ మీరు చూస్తారు. ఫుల్ లైట్ మీరు ఎప్పుడు చూడగలుగుతారంటే సోల్ తోటి కనెక్ట్ అయినప్పుడు మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ కానీ మెంటల్ యూనిట్ కానీ మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా అది పనిచేస్తుందని ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే సోల్ తోటి లింకప్ అయిన అంటారు. సోల్ తోటి లింకప్ అవ్వకుండా పనిచేస్తున్నంత వరకు అవి ఇంప్యూర్గా ఉన్నట్టు అంటే అవి కొంత లిమిటెడ్గానే వర్క్ చేయగలుగుతాం. దాని యొక్క ఫుల్ ఫ్లోయింగ్ ఎప్పుడు మనం చూడగలుగుతాం అంటే సోల్ తోటి లింకప్ అయినప్పుడు మనం చూడగలుగుతాం.
But absolute purity need not here be considered by the aspirant. No one in the esoteric groups of the world has yet achieved the fifth initiation. ఫిఫ్త్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చినాడు అంటే అసలు ఎవడో కూడా అంత స్టేజ్కి ఇంకా రాలేదన్నమాట. అబ్సల్యూట్ ప్యూరిటీ. అబ్సల్యూట్ ప్యూరిటీ అంటే ఏంటంటే ఫిఫ్త్ ఇనిషియేషన్ అంటే ఇట్ ఈస్ వన్ విత్ ది సన్. సూర్యుడితో ఒకడుగా వీడి అంటే సూర్యుడు ఏ స్థితి కలిగి ఉన్నాడో ఆ స్థితిలో వీడు ఎవాల్వ్ అయినప్పుడు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫిఫ్త్ ఇనిషియేషన్. ఆ స్థితికి వెళ్ళినప్పుడు వీడు అబ్సల్యూట్ ప్యూరిటీ ఉంటుంది వీడిలో. అంటే పూర్తిగా దాన్ని బాగా అది షైనింగ్ అయినప్పుడు అది పూర్తిగా దడదడ మెరుస్తుంటుంది సార్ వజ్రం అనేది. ఆ ఫుల్ షైనింగ్ ఎప్పుడు వీడు దేహం ద్వారా వీడు చూడగలుగుతాడంటే వెన్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫిఫ్త్ ఇనిషియేషన్. దాన్ని ఏమని చెప్తున్నట్టు నో వన్ ఇన్ ద ఎసోటరిక్ గ్రూప్స్ ఆఫ్ ది వరల్డ్ హ్యాస్ ఎట్ అచీవ్డ్ ద ఫిఫ్త్ ఇనిషియేషన్. ఎవడు కూడా అంత దాకా రావట్లేదండి. నేర్చుకున్నాడు ఇక్కడిక్కడే జారిపోతున్నాడు. 10వ తరగతి చదువుతున్నాడు, అక్కడ కొందరు స్టూడెంట్స్ ఫెల్టర్ అయిపోతున్నారు. ఇంకో కొందరు ఇంటర్ చదువుతున్నారు, అక్కడ కొందరు స్టూడెంట్స్ ఫెల్టర్ అయిపోతున్నారు. డిగ్రీ చదివేటికి ఆల్మోస్ట్ 10 మంది 5 మంది మిగులుతున్నారు. వాళ్ళు అక్కడే ఏదో జాబ్కు ఏదో చూసుకుంటున్నారు. ఒకళ్ళు ఇద్దరు పీజీ చేస్తున్నారు, కానీ ఎవడు కూడా పిహెచ్డీ స్టడీకి రావట్లేదండి అంటున్నాడు. వరల్డ్ మొత్తంలో ఎవడు కూడా అంటే సాధన అంటే చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటి దాంట్లో వీడు ఒక స్థితికి వచ్చేటికి అక్కడే ఆగిపోతుంది. అది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి పాయింట్. Wherein the meaning will enter the consciousness in a blaze of intensest realization. For the majority, physical and emotional purity are the objectives and primarily therefore liberation from emotional control and desire. Hence, the constant aim, though badly worded injunction in many of the esoteric groups killed out desire, perhaps a more just rendering for the immediate present would be reorient desires. Kill the desire కాదు, reorient the desire. రీఓరియంట్ అవ్వాలి. అస్ట్రల్ ప్లాన్ ఉండకూడదని కాదు, మన కోరికలు ఉండకూడదని కాదు, ఎటువంటిది కోరాలి అటువంటిది కోరాలి. ఈ భూమి మీద ఎవరికి కూడా దుఃఖములు ఉండకూడదని కోరి మీరు తపస్సు చేయండి, అది తప్పు కాదు. అని చెప్తే నాకు మాత్రం మంచి జరగాలనో లేదా నా కుటుంబానికి లేదా నా దేశానికి ఇది కాదు. హయ్యర్ ఏంటంటే ఈ భూమి మీద ఎవరికి కూడా అందుగురించి మన స్వస్తి ప్రజాభి చాలా హయ్యెస్ట్. లోకా సంస్థ సుఖనో భవంతి అంటాం. లేకపోతే లోకం మొత్తం ఈ భూమండలం మొత్తం అంతా కూడా ఎవడు కూడా కష్టపడకూడదు, అందరు కూడా సుఖం అలా వెళ్ళాలన్నట్టు ఎప్పుడు కూడా. సో దట్ ఈస్ ద రియల్ డిజైర్, అది వెళ్ళాలి. ఫర్ ఎ కాన్స్టెంట్ ఆఫ్ ఎంటైర్ డిజైర్ అంటే మనం ఇక్కడ పాయింట్ వచ్చినట్టు లోకా సంస్థ అని మనం ఊరికే మనం చెప్పుకుంటాం, కానీ దాన్ని బాగా చక్కగా శ్రద్ధగా చేస్తే గనక దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అది బాగా గుర్తుంచుకోవాలి. ఊరినే మనం ప్రేయర్ పూజ అయిపోగానే లోకా సంస్థ సుఖనా భవంతి అనేస్తాం, కానీ చాలా అంటే విత్ అట్మోస్ట్ డివోషన్ మనం ఉచ్చరిస్తే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎవరికైనా కష్టం ఏర్పడుతుంటే మనం ప్రేయర్ ద్వారా వాడికి ఆ కష్టం తగ్గిపోతుంది. అది ఫర్ ద మెజారిటీ ఫిజికల్ అండ్ ఎమోషనల్. Perhaps a more just rendering for the immediate present would be reorient desire. Redirect desire for a constant process of reorientation is the entire desire nature, so that it eventually becomes a habitual state of mind in the clue to all the transmutation process and to effective magical work. As progress on the path is made, that the thought process of the aspirant becomes more potent, and the thought forms created with a definite purpose and in the meditation work becomes more effective in the bringing about of results. It will be apparent therefore that the magical work which has ever to be wrought out on the physical plane, there will always exist the tendency towards the left-hand path until soul consciousness is permanently established and purity of motive has become a habit of the mind. Purity of motive has become a habit of mind అయ్యేంత వరకు వీడు ఆ పళ్ళం ఎటువరకు ఉంటుందంటే ఎడం పక్కకే ఉంటుంది. వీడికి ఎవడైనా ఒక చక్కగా పూజ చేస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అనేవాడికి ఎవరికో పాపం బుద్ధి పుడుతుంది. వీటి దగ్గరికి చాలా మంది వస్తున్నారు కదా, మనకి మామిడి తోట ఉంది కదా, ఒక మామిడి పళ్ళు తెచ్చిద్దాం. బుద్ధి పుట్టుడికి ఏంటంటే నేను ఎంతమంది పంచగలుగుతాను అయితే 10 మంది పంచగలుగుతాను. వీళ్ళ దగ్గరకు 100 మంది వస్తారు కదా ఆదివారం మందులకి, సరే వీళ్ళకి మామిడి పళ్ళు బస్తా తెచ్చిద్దాం తెచ్చిచ్చి అడుగుతాను. ఇప్పుడు బస్తా తీసుకురాగానే వీడు ముందు తలిపేయండి అని చెప్పి లోపల పెట్టేసుకుంటున్నాడు. అవన్నీ వీడే తినాలని. సో అలా ఉన్నంత వరకు కూడా వీడిది మోటివ్ ప్యూరిటీగా లేదని అర్థం. అది ఇక్కడ చెప్తున్నారు.
desired nature, so that it eventually becomes a habitual state of mind. So this habitual state of mind avananta varaku idi as progress adi. The tendency towards left hand path until soul consciousness is permanently established. Soul consciousness వీడికి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎవడైనా తలుపులైనా సార్ బస్తా లావులు పెట్టినా అంటే వందునైనా పనులు అందరినీ పిలువ ఇచ్చేద్దాం అన్నట్టు అలా ఉంటుంది. May I remind all who read that the establishing and stabilizing of right habits is for the aspirant to discipleship a primary requisite. Those who are working in the field of planetary evolution are looking for dependable instruments. And this cannot be too emphatically impressed upon all of you. For people whose emotional modes and feelings run riot or who lack physical control cannot be counted upon in an emergency by those who are seeking help us. Cannot be counted upon in an emergency. ఎవరికైతే ఈ సాధన ఏంటంటే లేదనుకోండి వాడిని వీళ్ళు హెల్పర్స్ కింద వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఉదాహరణకి ఎవరికో 12ంటికి వెళ్ళి వీడు మందు ఇవ్వాలి, వీడి యొక్క ఎమోషనల్ ఫిజికల్ ఒక రకంగా అది కండిషన్ అయిపోయి ఉందనుకోండి, వీడు ఫోన్ వేస్తాడు, వాడు 12ంటికి ఫోన్ చేశాడు ఏదో మందు అయ్యేస్తాడు, వీడు ఫోన్ వేస్తాడు, ఏదో ఫోన్ చేసి చెప్పినా ఇప్పుడు పడుకున్నాను సార్ మీరు రేపు పొద్దున్న రండి, ఇప్పటికి ఏదో హాస్పిటల్లో చూపించి ఏదో ఉదాహరణ అని చెప్తున్నాను. ఎవరికో ఏదో అర్జెంటుగా 12 o'clock లేదా మధ్యాహ్నం ఎప్పుడైనా అవసరం, ఎప్పుడు అవసరమైనా సరే వీడు పిలిచేట్టుగా వీడు ఉన్నాడా లేదా అనేటువంటి చూసుకుంటాడు. ఎప్పుడు వీడు అలా ఉండగలుగుతాడంటే వీడి యొక్క ఆస్ట్రల్ వీడి యొక్క ఫిజికల్ ఇవి చక్కగా రైట్ మోటివ్ తోటి లింకప్ అయినప్పుడు ఉండగలడు, లేకపోతే వీడు ఉండలేడు. అందుగురించి అలా లేనటువంటి వాడు ఎవరైతే లేదో వాడిని హెల్పర్ కింద నేను రాసుకోండి వాడి పేరు అంటున్నారు. People whose minds are clouded or whose inability to hold the mind steady in the light is inherent unsuitable workers in the high places of world endeavor. వాళ్ళని అక్కడే అలా ఉంచేస్తారు, హై ప్లేసెస్ ఆఫ్ వరల్డ్ ఎండెవర్ లో వాళ్ళు తీసుకోవాలి. This remark need deter no one in these groups from pushing forward for the recognition of defect is a primarily step towards its overcoming. These groups are in training and this must be borne in mind, or else discouragement is apt to ensue when the ideal is enunciated. World need and opportunity go hand in hand at this time. The great ones who stand as a wall between humanity and planetary karma, we are told hard pressed at this time, and I assure you that this is but an inadequate statement of the case. అంటే ఇప్పుడు సంపూర్ణంగా వీడు తయారవునప్పుడు వాడిని ఇన్ఎడిక్వేట్ గా వాడు అలా ఉండిపోతాడు. అంటే వాడికి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత ఇది ఉన్నా ఇట్ బి జస్ట్ ఇన్ఎడిక్వేట్. ఎందుకంటే ఒక ఫిజికల్ ఆస్ట్రల్ వీడిని ఎప్పుడైనా సరే ఫోన్ చేసి పిలిస్తే వెంటనే వాడు ఫోన్ ఎత్తగలడా లేదా, ఎప్పుడైనా ఏదైనా పని చెప్తే వీడు చేయగలడా లేదా, లేదు సార్ నాకు ఎప్పటికే 60 వచ్చే నేనేం చేయగలుగుతాను సార్ అన్నట్టుగా వీడు ఉన్నాడు అనుకోండి, వీడికేం చేయగలుగుతాడు వీడు. సో ఇవి ఏవి ఉండకూడదు అనమాట. నా ఏజ్ ఎంత అయిపోయిందనో లేదా నేను చాలా భేదవాడినండి, గురు పూజలు ఇలాంటి కార్యక్రమం నా వల్ల ఎక్కడ అవుతుంది సార్, లేదా ఇదేదో నేను చేయలేనండి నేను, లేదా వైద్య సేవ నా వల్ల ఎక్కడ అవుతుంది, నేను చదువుకున్నది చాలా తక్కువ అండి అంటే వీడు ఎప్పుడైతే వీడు రైట్ మోటివ్ తోటి లింకప్ అయి ఉంటాడో ఈ భావాలు వీడు మనసులో చెప్పారా సరే ఏం చేయాలో చెప్పండి అది చేస్తాను. ఎందుకంటే చేయించుకునేది ఇప్పుడు పరికరం మాత్రమే వీడి ద్వారా పనిచేసేది వాడు, అది వీడు తెలుసుకున్నటువంటి రైట్ మోటివ్ గా ఉండగలడు. The thoughts of men since the middle of the Atlantean period have steadily been attracted towards the destruction of our left-hand path because selfishness has been the motive and self-interest the dominating factor. ఈ అట్లాంటియన్ డేస్ లో ఉన్నప్పుడు అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ పాత్ అంటే ఎక్కువగా నా గురించి 10 మందిని వినియోగించుకోవడం అనేటువంటి జరిగేది అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ పాత్, 10 మందికి నేను ఉపయోగపడడం అనేటువంటి దాంతో కూడా రైట్ హ్యాండ్ పాత్, రివర్స్ అన్నారు. సో దీన్ని ఈ జీవులను అందరినీ కూడా ఈ రకమైనటువంటి భావంలో ఉంటున్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఈ భూమి మీద దిగి వచ్చినటువంటి వారు జీసస్ ది క్రైస్ట్. ఆయన ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళల్లో ప్రేమ అనేటువంటిది ఏంటో రుచి చూపించడానికి. అంతకుముందు ఏంటంటే ఎవరిని నా పనికి నేను వినియోగించుకుందాం అన్నట్టుగా ఉండేవాడు, నాకు ఆకలిస్తుందంటే ఎవరిని నాకు అన్నం తెచ్చిమందాం అన్నట్టుగా ఉండేవాడు. అనుకుంటే మనమే 10 మందికి పెట్టాలనేటువంటి భావం మనలోకి అందరికీ వచ్చింది అంటే, ఎవరికైనా ఈ భూమి మీద ఎవరికైనా వచ్చింది అంటే దానికి కారణం జీసస్ ది క్రైస్ట్. Part of the work of the Christ when he became 2000 years ago
was to offset this tendency by the inculcation through example and precept of sacrifice and unselfishness and the murderous spirit was one of the results of this endeavor. Seen from the standpoint of the hierarchy, the effort has been successful, for the Christian spirit stands for reorientation to heavenly things. Hence, purity of motive and the instinct for service, which latter keynote is new from the standpoint of the past entities. అంతకుముందు లేనటువంటిది ఇప్పుడు ఏంటంటే ఈ కీ పాయింట్ రావడానికి ఏంటంటే కారణం అప్పటి నుంచి సర్వీస్ చేద్దాం అనే పాయింట్ స్టార్ట్ అయింది. In spite of this, however, the tendency to selfish interest is the most potent factor in the world at this time, and hence the critical situation existing between the hierarchy of light and the hierarchy controlling the left-hand path of the path, or the path of control by form and desire. So we do left-hand path, left-hand path between the hierarchy of light and the hierarchy controlling the left-hand path, or the path of control by form and desire. Path controlled by form and desire అంటుంటుంది ఎక్కువగా ఎక్కడ పనిచేస్తుంటే పాత్ కంట్రోల్ బై ఫారం అండ్ డిజైర్. అంటే ఫారంకి ఎక్కువ మనం ఇది కడుతున్నామా లేదా డిజైర్ ఎక్కువ కలిగి ఉంటున్నామా అన్నటువంటిది మనం చూసుకోవాలి. ఫారం మైండెడ్గా మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకోండి, దట్ మీన్స్ అది కాదు. మాస్టర్ శ్రీ గారు ఫోటో పెట్టారు కాబట్టి నేను ఇక్కడ ఒట్టిస్తున్నానండి అన్నాడు అనుకోండి, బై ఛాన్స్ ఎవడైనా హీజ్ అన్ఫిట్, ఒక మాట గుర్తుపెట్టు, హీజ్ అన్ఫిట్ అంతే. ఫారంని చూసి కాదు మనం చేయాల్సింది, ఫారం ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి దాన్ని మనం చూసి చేయాలి అంతే. ఇప్పుడు మాస్టర్ శ్రీ గారి ఫోటో బదులు ఇంకో వాళ్ళ గురువు గారి ఫోటో పెట్టారు, ఇక్కడ అన్నదానం చేస్తున్నాను వడ్డిస్తావా? తప్పకుండా సార్, ఏంటి చెప్పండి అన్నట్టు మీరు ముందుకెళ్తే హీజ్ ఫిట్, హీజ్ రైట్ మోటివ్. అది కాదు సార్, సారీ మేము ఓన్లీ మాస్టర్ శ్రీ గారి ఫోటో పెట్టిన దగ్గర మాత్రం మేము అన్నదానం చేస్తే నేను వడ్డిస్తానండి అన్నాడంటే హీజ్ అన్ఫిట్. దీని గురించి ఇంకొంచెం కూడా ఉంది, మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.